హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పటికే అపాయింటెడ్ అభ్యర్థులకి మరి ఈ యొక్క కేసుల వలన అపాయింటెడ్ అభ్యర్థులకి చాలా ప్రభావం అయితే వాళ్ళ మీద పడతా ఉంది. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఫేక్ సర్టిఫికేట్ల విషయంలో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఆ పోస్టులు క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ప్రక్రియ స్థిరంగా ఉంది, కానీ పెండింగ్ కేసులు అంటే హైకోర్టు వెబ్సైట్లో మనం చెక్ చేస్తే తెలుస్తుంది. పెండింగ్ కేసుల ఆధారంగా మార్పులు అయితే వచ్చే ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అభ్యర్థులు కానీ ఇంకెవరైనా కానీ దీంతో ముడిపడి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఏదైతే ప్రాసెస్ జరిగిందో అది చాలా రహస్య ప్రాతిపదికన జరిగిందేమో, ఎక్కడ పారదర్శకత లేదు. అంటే పైన ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం వారు కానీ లేకపోతే ఇతర దాన్ని కండక్ట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మరి ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళు దాంట్లో తప్పులు చెప్పరు. ఖచ్చితంగా అదంతా పారదర్శకంగా జరిగింది, అంతా సవ్యంగానే ఉందని చెప్తారు. కానీ అక్కడ చాలా లొసుకులు ఉన్నాయి, చాలా లోతులు ఉన్నాయి. ఆ విషయాలు అయితే నష్టపోయిన అభ్యర్థులంతకైతే తెలుసు అనమాట. అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్దాం. సింపుల్ ఉదాహరణ ఏంటంటే పోస్టింగులు ఇచ్చే క్రమంలో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టు వచ్చినప్పటికీ ఎస్జిటి అభ్యర్థులు పోస్ట్ ఇవ్వాల. ఇప్పుడు ఆ మేరకు ఎస్జిటి అభ్యర్థులు 25 సంవత్సరాల సర్వీస్ నష్టపోయినట్టే అవుద్ది. అంటే 25 సంవత్సరాలు చేస్తే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు అయితే వచ్చేది 20 సంవత్సరాలు చేసినా 5 సంవత్సరాలు చేసినా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటిది అంత గొప్ప అవకాశం వాళ్ళకి చేరనివ్వకుండా వాళ్ళు మెరిట్ క్యాండిడేట్స్ అయ్యి వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకని? అలాంటి మార్పులు జరిగితే మొత్తం ప్రాసెసే ఆగిపోద్ది. అలాంటి మార్పులు జరిగితే మొత్తానికి అసలుకే మోసం వస్తుంది అన్న ఉద్దేశంతో మొత్తం అన్నీ బయటపడిపోతాయి అన్న ఉద్దేశంతో లొసుగులు కానీ తప్పులు కానీ అన్నీ బయటపడతాయి. ఒకటి కనుక మార్పు చేయాల్సి వస్తే అన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో భయపడి ఆ ప్రాసెస్ని ఎక్కడ కదలకుండా వాళ్ళు అనుకున్న విధంగానే దాన్ని ముందుకు తీసుకెళ్ళారు తప్ప ఎక్కడ కూడా దాన్ని అటు ఇటు చేయలేదన్నమాట. కోర్టులో కేసులు కూడా లెక్క చేయకుండా ఫిల్ చేయడానికి కారణం అది. అంతెందుకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎంప్లాయీ ఐడి రాకుండానే హాల్ టికెట్ నెంబర్తో ఒక ఎంప్లాయీని రిజిస్టర్ చేసే విధానం అనమాట. ఒక ఎంప్లాయీని ఒక ఎంప్లాయీ ఐడి రాకుండా హాల్ టికెట్ నెంబర్తోనే వాళ్ళని ఎంప్లాయీగా యాడ్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా దారుణం అనమాట. అసలు ఇట్లాంటి అంటే ఇంత దాకా జరిగిందంటే ఎంత దారుణం జరిగిందో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇంకో ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్. ఎలాగంటే 1:1 పిలిచామన్నారు. 1:1 పిలిచిన వాళ్ళందరికీ ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు? పోస్టులు ఇవ్వలేదు. 1:1 తీసుకుని వెరిఫికేషన్ చేశారు. అలా చేసినాక 1:1 అని చెప్పి మరి ఒక పోస్టుకి ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు వెరిఫికేషన్ జరిగినాక కూడా చాలామందికి పోస్టింగ్ వాళ్ళందరూ పాపం లబోదిబో అంటే ఏ దిక్కు లేక పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇవాళకి బాధపడుతున్నారు. వాళ్ళు కోర్టులో తమకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదన్నమాట. చేయట్లేదు. చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇంకో డిఎస్సి వస్తుంది అనుకుని ఒట్టి భ్రమ. ఎందుకంటే చాలా జిల్లాల్లో కావచ్చు, చాలా రాష్ట్రాల్లో కావచ్చు టీచర్ పోస్టులు ప్రభుత్వ స్థాయిలో ఉన్న టీచర్ పోస్టులు చాలా వరకు ఏమైపోతున్నాయి అంటే కనుమరుగైపోతున్నాయి. ఎందుకని అంటే అక్కడ స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేసే చర్యలు కావచ్చు, సమాజం వస్తున్న చర్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మొత్తానికి సర్కారు బడులంటే ఒక హీనమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరో కాదు, పాలకులే వాటిని దిగజారి చేస్తున్నారు, అణగారి చేస్తున్నారు అన్నమాట. సర్వనాశనం చేసేస్తున్నారు. పాలకులే నాశనం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ బడులు మూసేసి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో దిక్కుమాలిన చర్యలని చెప్పేసి దిక్కుమాలిన దాన్ని ఏమంటారు, ఒక ప్రయోగశాలలాగా ప్రభుత్వ పాఠశాలను చేసేస్తున్నారు. అక్కడ పిల్లలనేమో మరి ప్రయోగశాలల్లో వస్తువుల్లాగా మరి మార్చేస్తున్నారు. అక్కడ టీచర్లను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. అందువలన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల స్థాయి తగ్గిపోవడం, అక్కడ టీచర్లని నియమించుకునే స్థాయి లేకపోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అయితే. ఇకపోతే మరి కొత్తగా మళ్ళీ ఇంకో డిఎస్ వస్తుందని ఆశలు పెట్టుకోబాకండి. కానీ ప్రస్తుతం ఉన్న డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగేవి మీ అందరికీ తెలుసు. అందరూ అదే మాట చెప్తూ ఉన్నారు. కానీ వాటికి ధైర్యంగా పోరాటం అనేది చేయలేకపోతున్నారు అన్నమాట. ఎవరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే న్యాయబద్ధంగా పొందాల్సింది కూడా పొందలేని పరిస్థితి ఇవాళ ఈ నోటిఫికేషన్లో జరగడం కాదు, రేపు ఇలాగే జరుగుద్ది, ఆ తర్వాత కూడా ఇలా జరుగుద్ది, ప్రతిసారి ఇలాగే జరుగుద్ది. అప్పుడు అన్నీ మూసుకుని మనం కూర్చుంటే నువ్వు తింటాకి నీకు ముద్ద కూడా దొరకదనమాట. ఆ విధమైనటువంటి పరిస్థితి జరుగుద్ది. కొన్నిసార్లు అన్యాయం జరిగినప్పుడు కూడా అందరూ మూసుకునే కూర్చుంటారు. ప్రతి ఒక్కళ్ళు అట్టాగే చేస్తున్నారు అన్నమాట. ఎందుకని అంటే పిరికితనం, భయం ఇవన్నీ వాళ్ళని చుట్టుముట్టేసినాయి అనమాట. లేకపోతే అమాయకత్వం, అజ్ఞానం అన్నీ చుట్టుముట్టేసినాయి.
చుట్టుముట్టడం వల్ల ఏంటంటే తమకు అన్యాయం జరిగినా కానీ ఇంకెవడో ఏదో పీకు పొడుస్తాడని వాళ్ళ కోసం వీళ్ళు మెలకుండా కూర్చుంటారనమాట. అందువలన అలా చేయకండి. అలా కాదు, అన్యాయం నీకు జరిగినప్పుడు నువ్వు ముందుకు వస్తే నీతో పాటు అన్యాయం జరిగిన ఇంకో 10 మంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఇది ఏముందలే ఇది వదిలేద్దామంటే నెక్స్ట్ కూడా అలాగే జరుగుద్ది నీకు. నెక్స్ట్ కూడా మరొక ప్రయత్నం వచ్చినప్పుడు మరొక అవకాశం వాడుకుందామని నువ్వు అనుకుంటావు, కానీ ఆ అవకాశం కూడా ఇంతకంటే దారుణంగా అన్యాయంగా జరిగిపోద్ది. అప్పుడేం చేస్తా, ఇప్పుడే అన్యాయం జరిగిందని వదిలేసావు, అప్పుడు ఇంతకంటే దారుణమైన అన్యాయం జరుగుద్ది. నెక్స్ట్ చూసుకుందాం అని అనుకుంటారు, కానీ ఇంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేస్తా, ఇప్పుడు లేదు అప్పుడు ఇంకా ఎక్కువ అవుద్ది. ఆ తర్వాత అనుకుంటావు, ఇంకా అట్లా గడిచిపోద్ది. నీ జీవితం అంతా ఏమవుద్దంటే ఎదురు చూస్తూ నువ్వు కనీసం నీ యొక్క హక్కును కూడా నువ్వు అనుభవించలేని స్థాయికి దిగజారిపోతావు అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితులు నాకు గ్రూప్ 1 విషయం ఏమైపోయింది, గ్రూప్ 2 విషయం ఏమైపోయింది, అన్ని తప్పులు తడకలు, నోటిఫికేషన్లన్నీ దారుణాలు, అందులో తప్పులు, ఆ తప్పుల్ని ఆసరా చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకోవటం, అన్యాయంగా రిక్రూట్ చేసేయటం. ఆ విధంగా ఏంటంటే అడిగినోడికి అడిగినంత అడగకపోతే ఏమీ లేదు. ఆ విధంగా ఏంటంటే మసి పూసి మారేడుగాయ చేసి పారేసి నిరుద్యోగుల్ని ఒక రకంగా చెప్పాలంటే దారుణంగా ముంచేస్తున్నారు అంతే. ఇప్పుడు అదే జరిగింది ఈ మెగా డిఎస్సి 2025లో కూడా. సింపుల్ రీజన్ అండి, ఏం అవసరంలా, ఎక్కడ ఏమీ జరగలేదు, అంత బాగా జరిగిందని అనుకుందామండి. 1:1గా పిలిచింది, మరి ఒక్క పోస్ట్కి ఒకరిని పిలిచినప్పుడు ఇంతమంది అభ్యర్థులు వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళ పేర్లు ఫైనల్ లిస్టులో ఎందుకు పెట్టలేదు, ఎందుకు రాలేదు? సింపుల్ లాజికే. మనమేం తవ్వాల్సిన అవసరంలా, డిటెక్టివ్ లాగా అన్ని పరికించి చూడాల్సిన పని లేదు, కానీ అలా జరిగింది. ఇప్పుడు దానికి ఏమంటారు? అలాగే మరి కాల్ లెటర్లో ఇప్పుడు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అందులో వెరిఫికేషన్ చేస్తే అది న్యాయబద్ధంగా పారదర్శకత అనే పదానికి సార్థకత దొరుకుద్ది. ఆ పారదర్శకత అనే పదం ఏమైపోయింది ఎవరికి తెలియదు, కానీ చెప్తున్నారు కానీ అక్కడ ఇంత సీన్ లేదు, ఎక్కడ పారదర్శకంగా జరగలేదన్న విషయం అందరూ తెలుసు. అంత సీక్రెట్గా జరిగింది. ఎవరి లాగిన్లో వాడు చూసుకోవడం అంటే నీ లాగిన్లో నేను చూస్తానంటే వచ్చి నీకు మెరిట్ కాల్ లిస్ట్ వచ్చిందో లేదో, నీ కాల్ లెటర్ వచ్చిందో లేదో నీ లాగిన్లోకి వచ్చి నేను ఎట్ట చూస్తాను, ఆ దాంట్లోకి వచ్చి నువ్వు ఎట్ట చూస్తావు, అది సీక్రెటే కదా. మరి సీక్రెట్గా జరిగింది ఎక్కడ? మరి ఓపెన్గా జరగాలి లేకపోతే పారదర్శకంగా జరగాలంటే ఏంటి? ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టి ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు, వీళ్ళందరూ వెరిఫికేషన్ రావాలని పెట్టాలి. కానీ అట్ట ఎక్కడైనా జరిగింది? ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరగలేదుగా. మరి పారదర్శకత ఎక్కడ ఇచ్చింది? లేదు. కాబట్టి ఒక నోటిఫికేషన్ వదిలేసుకుందాం అని అనుకుంటే మరి ఇంకో నోటిఫికేషన్ ఇంతకంటే దారుణం జరుగుద్ది అనమాట. కాబట్టి అన్యాయం జరిగిందని ప్రతి స్థాయిలో టెక్నికల్గా చాలా దారుణం జరిగింది. టెక్నికల్గా చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే టెక్నికల్గా ఎందుకు జరిగిందని చెప్తున్నామంటే మరి ఆ అభ్యర్థులకి షీట్ ఇచ్చారు కదా, మనకి ఆన్సర్ షీట్ ఇచ్చారు కదా ఎగ్జామ్ అయిన తర్వాత. ఆన్సర్ షీట్లో చాలామందికి ఆన్సర్లు పెట్టినప్పటికీ కూడా కొంతమందికి ఒక ఆప్షన్ పెడితే మరో ఆప్షన్ పెట్టారు. వీటి గురించి గగ్గోలమన్నారు చాలామంది, కానీ పట్టించుకోలేదు. టెక్నికల్ ఇష్యూ. అదే ఇష్యూ ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందంటే మళ్ళీను ఆ ఇష్యూ మొత్తం టెక్నికల్ సమస్యలే, దీంట్లో మొత్తం టెక్నికల్ సమస్యలే అన్నమాట. ఆ ఇష్యూ అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి మొదలైంది. అప్లికేషన్ పెట్టినప్పుడు ఎట్లా మొదలైందంటే చెప్తాను వినండి. అప్లికేషన్ పెట్టినప్పుడు సిబిఎస్ఈ చదివిన అభ్యర్థులకి ఎస్జిటి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ రాలా. ఎందుకని? అది టెక్నికల్ ప్రాబ్లమే. అక్కడ నుంచి మొదలైంది. ఆ తర్వాత వీళ్ళకి రెస్పాన్స్ షీట్ ఇచ్చారు. రెస్పాన్స్ షీట్లో అన్ని తప్పులే. మళ్ళీ దాని గురించి ఎంతకు మొత్తుకున్నా ఎవరు పట్టించుకోవాలా. ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చారు, రిజల్ట్లో కూడా తప్పులే. ఆ తర్వాత ఫైనల్ కీలో కూడా తప్పులే ఉన్నాయి. అన్నీ పక్కన పెడితే ఇక్కడ కాల్ లెటర్ విషయానికి వచ్చేసరికి టెక్నికల్ సమస్య ఎలా వచ్చిందంటే, కాల్ లెటర్ పెట్టారు. కాల్ లెటర్ పెట్టిన తర్వాత మెరిట్ క్యాండిడేట్కి ముందు లెటర్ రాలా, మెరిట్ క్యాండిడేట్ కింద ఉన్న క్యాండిడేట్కి లెటర్ వచ్చింది. వీళ్ళు వెళ్ళి మళ్ళీ లబోదిబో అనుకుంటా డిఓ ఆఫీసులో అడుక్కుంటే ఆ తర్వాత మళ్ళీ ఇందులో తప్పులు ఎక్కడ బయటపడిపోతాయి అని చెప్పేసి అడిగిన వాళ్ళకి మాత్రం కాల్ లెటర్ పంపించారు నెక్స్ట్ డే. ఇదంతా ఎట్లా జరిగింది? మరి మెరిట్ ఒక ఆర్డరు, ఒక ప్రాసెస్, ఒక అల్గారిథం ఉంటుంది కదా ఒక సాఫ్ట్వేర్కి. మరి అదంతా దాటుకుని ఇన్ని తప్పులు ఎట్లా జరిగినాయి? కాబట్టి మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ వాళ్ళకి పంపించడం ఏంటి? వెళ్ళి అడిగితే ఆయా డిస్టిక్ డిఈఓ ఆఫీసులో అడిగితే వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పైకి పాస్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి కాల్ లెటర్లో వచ్చిన పరిస్థితి అనమాట, లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ అడ్డదిడ్డాలుగా జరిగింది. అది ఎలా అన్నా అవని మ్యానిపులేట్ చేయటమా లేకపోతే వాటిని టెక్నికల్గానే అలా జరిగిందా? టెక్నికల్ జరిగితే మొత్తం టెక్నికల్లీ రాంగే మొత్తం. ఒకవేళ కావాలని చేశారంటే అది మోసమే.
కాబట్టి అడిగితే ఇద్దాం లేకపోతే లేదు అన్నట్టు చేశారంటే ఇంకా అది ఇంకా దారుణమైన కుట్ర. కాబట్టి ఇట్లాంటి అన్యాయాలు అవకతవకలు చాలా జరిగాయి. అంతేందుకు ఫైనల్ లిస్ట్కి వచ్చిన తర్వాత కూడా అంతేందుకు చాలా జిల్లాల్లో అనేక సబ్జెక్టుల్లో అనేక కేటగిరీ సబ్జెక్టులు పీజీడీ కావచ్చు, టీజీడీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మున్సిపల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్, లేకపోతే జిల్లా పరిషత్ ఏదైనా కావచ్చు, వాటిల్లో చాలా లిస్టుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు 7 పోస్టులు ఉన్నాయనుకోండి. కానీ ఓపెన్ కేటగిరీలో కొన్ని జిల్లాల్లో 6 పోస్టులు, ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఉంటే 6 పోస్టులు ఇవ్వాలి, కానీ అంతకు మించి ఆ కేటగిరీలో ఫిల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది అభ్యర్థులు అంటారు దీని మీద సమూలంగా ఎంక్వైరీ జరగాలి, సమూలంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. అన్నీ ఎవడ సబ్జెక్ట్ ఆడే చూసుకుంటాడు, పక్క సబ్జెక్ట్ పట్టించుకోడు. కాబట్టి మరి ఇన్ని సెషన్లలో ఇన్ని సబ్జెక్టులు, ఇన్ని కేటగిరీల్లో, ఇన్ని మేనేజ్మెంట్లో జరిగితే ఎన్ని తప్పులు జరిగినాయి అవన్నీ పరికించి చూస్తేనే తెలుస్తున్నాయి. కానీ అవి నీ సబ్జెక్టులో తప్పు జరిగిందంటే నేను పట్టించుకోను, నా సబ్జెక్టులో తప్పు జరిగిందంటే నువ్వు పట్టించుకో. ఇట్లా అనేక సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులు అడ్డంగా పోవాలో అన్ని పోస్టులు అడ్డంగా పోయే మార్గాలన్నీ పెట్టుకున్నారు. ఆ విధంగానే జరిగింది. అందుకే ఫైనల్గా వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేవు. వాళ్ళంతా అన్యాయం గురి అవ్వలేదా, వాళ్ళ లైఫ్ పోగొట్టుకోలేదా? ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ పోయింది. అది అక్కడ అన్యాయం జరిగింది. ఇక్కడ కేటగిరీలో చాలా అన్యాయం జరిగింది. కేటగిరీ వారీగా పోస్టులు ఫిలప్ చేయకుండా చాలా పోస్టులు తొక్కేశారు అని కూడా అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. ఎవరు పట్టించుకోలే. అందుకే దీని మీద అంత ఎంక్వైరీ చేయాలి అనే భావన అభ్యర్థుల్లో వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు, ఎంక్వైరీ పడాలి అని. ఓకే, కానీ దీన్ని న్యాయబద్ధంగా పోరాటం చేస్తే జరుగుద్ది. అంతెందుకు మరి కేటగిరీలో ముఖ్యంగా చూసుకుంటే ఎస్టీ కేటగిరీ కావచ్చు, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కావచ్చు, అవి 100% వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇచ్చారా? ఇవ్వలేదు. మరి వాళ్ళు కూడా అన్యాయానికి గురయ్యారు. ఆ విధంగా చూసుకుంటా పోతే ఇంకా చాలా తప్పులు ఉన్నాయి దీంట్లో. మరి ఇది ఒక్కసారికే జరిగింది, మనం చూసుకుందాం అనుకుంటే ఏముండదు చిన్న కన్నా, నెక్స్ట్ ఎంతకంటే దారుణంగా జరుగుద్ది. కాబట్టి ఎప్పుడైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని అక్కడే మనం అడగగలిగితే, దాన్ని అక్కడే సాల్వ్ చేసుకోగలిగితే నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంత ఫ్రీగా స్వేచ్ఛగా అభ్యర్థులు ఇన్ని లక్షల మంది అన్నీ ఒక రకంగా ఆపేసుకుని కూర్చున్నారంటే ఇక వాళ్ళ ఇష్టానుసారం చేస్తారు చేసేవాళ్ళు. ఒక రిజర్వేషన్ పాటించడంలో ఉండదు. అంతేందుకు రిజర్వేషన్ ఎక్కడ పాటించారు? ఎక్కడ చాలా స్థాయిల్లో రిజర్వేషన్ తొక్కేశారు, అంతే, ఎక్కడా లేదు. అన్నిటికీ మించి ఇంకొక విషయం క్లియర్ కట్గా మనం ఆలోచిస్తే అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారు అని ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో మెరిట్ అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతేందుకు ఫైనల్గా వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు, అంటే పోస్ట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు కూడా మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం పోస్టింగ్ ఇచ్చామని చెప్పేసి అన్నారు. కానీ ప్లేస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కేవలం మెరిట్ మాత్రం తీసుకున్నారు, కేటగిరీ తీసుకోవాలా. కేటగిరీ ఎందుకు తీసుకోరు? రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్ ఉన్నప్పుడు వాడికి మంచి ప్లేస్ వస్తుంది కదా, కానీ అది పాటించలేదు. అక్కడ కూడా నేను జరిగింది. ఇలా చాలా 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 న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. న్యాయపరంగా ఎదుర్కోవాలి, కోర్టులో కేసు వేసి ఎదుర్కోవాలంటే 190 లొసుకులు ఉన్నాయి దీంట్లో, ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. కానీ ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటే అభ్యర్థులు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, రిజర్వేషన్ పరంగా న్యాయం జరుగుద్ది. అంతేందుకండి మన దాన్ని ఏమంటాం మనం, ఇన్ని సెషన్లో జరిగిన తర్వాత మరి అభ్యర్థులకి నార్మలైజేషన్ ప్రక్రియ విషయానికి వచ్చేసరికి మనం ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఎంత అన్యాయం అంటే కళ్ళకి క్లియర్గా స్పష్టంగా కనబడే అన్యాయం అనమాట. నార్మలైజేషన్ ఇది డిస్ట్రిక్ట్ స్థాయి పోస్టులు అయినప్పటికీ స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ చేయడం అనేది ఎంత దారుణం, అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది జిల్లా స్థాయిలో సెలక్షన్, ఇది పోస్టు, అలాంటిది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్ చేయడం అంటే స్టేట్ లెవెల్లో సెలక్షన్ అంటే ఎంత దారుణం. ఇది నార్మలైజేషన్ చేయడం అంటే, నార్మలైజేషన్ స్టేట్ లెవెల్లో చేస్తారు, ఇది ఘోరం అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టు, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాలి ఏది నార్మలైజేషన్, కానీ అలా జరగలేదుగా, ఇది ఘోరం కదా. మరి అట్లాంటప్పుడు అసలు ఇన్ని తప్పులు ఉన్నా కానీ దాన్ని అలాగా సాఫీగా తీసుకుపోతూ ఉన్నారు. ఇంకా దీని గురించి రిక్రూట్మెంట్ చేసినాక దీని గురించి ఇంకా భయపడుతూనే ఉన్నారు. యాక్చువల్గా ఇది ఎక్కడ ఆగిపోద్దో, ఎక్కడ ఏమైపోద్దో అని. అయినా కానీ అభ్యర్థులు ఇంకా అలాగే సైలెంట్గానే ఉన్నారు తప్ప అభ్యర్థులు అడుగు ముందుకేశారంటే ఇది ఎక్కడిదక్కడ ఆగిపోద్ది అనమాట.